వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. దిస్ ఇస్ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రేవంత్, క్యాన్సర్ సర్జన్ ఫ్రమ్ విరించి హాస్పిటల్స్. హాయ్ డాక్టర్, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. యాహ్! ఈ క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణాలు ఏమైనా ఉంటాయి డాక్టర్? క్యాన్సర్ ఉంది అని చెప్పాలి అంటే ప్రధాన లక్షణం అంటే అస్థీనియా అంటే జస్ట్ జనరలైజ్డ్‌గా వీక్‌గా ఉండడం అనమాట. దట్ ఈస్ వన్ ఆఫ్ ద సింప్టమ్స్. బట్ ఒక్కొక్క క్యాన్సర్‌కి ఒక్కొక్క స్పెసిఫిక్ సింప్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఓరల్ క్యావిటీ క్యాన్సర్ ఉంటే ఒక పుండులా ఉండటము, హ్మ్. ఓరల్ థ్రోట్ లోపల క్యాన్సర్ ఉంటే కంటిన్యూయస్‌గా కాఫ్‌లా ఉండటము, లంగ్‌లో ఓకే. క్యాన్సర్ లాంటిది ఉంటే హిమోప్టైసిస్ బ్లడ్ లాంటిది రావటం, కోలన్‌లో క్యాన్సర్ ఉంటే బ్లీడింగ్ లాంటిది అవ్వటం, లేదా పొట్టలో నొప్పి లాంటిది రావటం, సర్విక్స్‌లో క్యాన్సర్ ఉంటే బ్లడ్ లాంటిది రావటం, ఒక లంప్ లాంటిది బ్రెస్ట్‌లో ఉంటే ఒక లంప్‌లా ఉండటం. అలా ఒక్కొక్క క్యాన్సర్‌కి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింప్టమ్స్ ఉంటాయి. హ్మ్. బట్ వేగ్‌గా ఇన్ జనరల్‌గా క్యాన్సర్ ఉంది అని చెప్పాలి అంటే అస్థీనియా జస్ట్ లైక్ దట్ మనకి వీక్‌గా ఉండటం అన్నది ఒక మేజర్ సింప్టమ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్. కాకపోతే ఇది అవ్వాలి అంటే క్యాన్సర్ అడ్వాన్స్డ్ అయినప్పుడు మాత్రమే మనకి అస్థీనియా లాంటిది జరుగుతుంది. హ్మ్. ఎర్లీ స్టేజ్‌లో యూజువల్లీ ఇలాంటివి ఉండవనమాట. ఎర్లీ స్టేజ్‌లో క్యాన్సర్‌ని ఎలా కనుక్కోవచ్చు ఎర్లీ డాక్టర్? స్టేజ్‌లో క్యాన్సర్‌ని పట్టుకోవాలి అంటే దేర్ ఆర్ మనకు తెలిసినట్టు క్యాన్సర్‌లో 1, 2, 3, 4 స్టేజెస్ ఉన్నాయి. ఇది ఓకే. కాకుండా దేర్ ఈస్ వన్ మోర్ స్టేజ్ విచ్ ఇస్ స్టేజ్ 0 అంటే క్యాన్సర్ కంటే ముందు స్టేజ్ దట్ ఈస్ ప్రీ మాలిగ్నెంట్ అంటారు. ప్రీ హ్మ్. క్యాన్సరస్ స్టేజ్. సో, స్టేజ్ 0 కానీ, స్టేజ్ 1లో గానీ మనం క్యాన్సర్‌ని పట్టాలి అంటే హ్మ్. మనం చేయగలిగింది ఒకటే మెథడ్ ఏమంటే క్యాన్సర్ స్క్రీనింగ్. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ మనం ఐడెంటిఫై చేసేదానికన్నా ముందు క్యాన్సర్‌ని మనం కనుక్కోవడం. సో, హ్మ్. ఎగ్జాంపుల్ సపోజ్ షుగర్ ఉందనుకోండి. టెస్ట్ చేస్తే మనకు తెలుస్తుంది షుగర్ ఉందో లేదో. టెస్ట్ చేయకపోతే తెలీదు కదా! అట్లాగే క్యాన్సర్‌లో కూడా ఉంది, లేదు అంటే మనకు సిమ్ప్టమ్ సైజ్ ఒక 3 సెంటీమీటర్సో, 2 సెంటీమీటర్స్ అయితే మనకు పాల్పేట్ అవుతుంది. లేదా దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ వస్తే మనకు తెలుస్తుంది. ప్రాబ్లమ్ లేనప్పుడు పట్టాలి అంటే ఒక టెస్ట్ అంటూ ఉండాలి. సో, దాన్ని క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. హ్మ్. స్క్రీనింగ్ అంటే నార్మల్‌గా ఉన్నప్పుడు చేసుకునే టెస్ట్. సో, ఈ హ్మ్. స్క్రీనింగ్ అనేది అన్ని క్యాన్సర్స్‌కి లేవు. కొన్ని క్యాన్సర్స్‌కి మాత్రమే మనం స్క్రీన్ చేయగలం. ఎందుకంటే ప్రాక్టికల్లీ అది ఫీజిబుల్ కాదు. రెండోది ఇట్ ఈస్ నాట్ సెన్సిటివ్ ఆల్సో. అందుకు దేర్ ఆర్ 5 క్యాన్సర్స్ మాత్రమే మనం స్క్రీన్ చేయగలుగుతాము. సో, హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, సర్విక్స్ క్యాన్సర్ ఒకటి, లంగ్ క్యాన్సర్ ఒకటి, ప్రోస్టేట్ క్యాన్సర్ ఒకటి, కోలాన్ క్యాన్సర్ ఒకటి. వీటిని స్క్రీన్ చేయొచ్చు. అలాగే ఓరల్ క్యావిటీ అనేది ఎగ్జామినేషన్ ద్వారా కూడా స్క్రీన్ చేసుకోవచ్చు. సో, ఎలా అయితే క్యాన్సర్స్‌ని స్క్రీన్ చేసి గనక క్యాన్సర్స్ ఉన్నాయో, వాటిని స్క్రీన్ చేయడం వల్ల మనం ఎర్లీగా స్టేజ్ 0 ఆర్ స్టేజ్ 1లో పట్టుకోవడానికి వీలవుతుంది. అప్పుడు మనం ప్రొఫిలాక్టిక్ మెజర్స్ అంటే క్యాన్సర్‌ని అక్కడి నుంచి స్ప్రెడ్ అవ్వకుండా ఆపటం, లేదా ఉన్నప్పుడు మనం ఎర్లీగా ట్రీట్ చేసుకోవడం వల్ల అప్రాక్సిమేట్లీ 90-95% సర్వైవల్ రేట్ అనేది ఉంటుంది. యాహ్! ఒకవేళ బ్లడ్ క్యాన్సర్ గానీ, ఏదైనా సంథింగ్ బాడీలో ఏదో ఒక పార్ట్‌లో వస్తే గనక దాన్నెలా కనుక్కుంటారు డాక్టర్? బ్లడ్ క్యాన్సర్ అనుకోండి. బేసికల్లీ క్యాన్సర్ అన్నప్పుడు దేర్ ఆర్ 2 మెయిన్ డివిజన్స్. ఒకటి హ్మ్. సాలిడ్ ట్యూమర్, రెండోది లిక్విడ్ ట్యూమర్. ఓకే. సాలిడ్ అంటే మన గడ్డ లాంటిది. ఎక్కడో ఒక చోట బాడీలో గడ్డలా తగలటం, కోలన్‌లో గడ్డ ఉండటమో, స్టమక్‌లో గడ్డ ఉండటమో, బ్రెస్ట్‌లో గడ్డ ఉండటమో, చంకలో గడ్డ ఉండటమో, ఎనీ అదర్ లంప్ విచ్ ఇస్ పాల్పబుల్ అంటే గడ్డ మనకి తగలేదు. స్కాన్‌లో తెలిసేది గడ్డ లాంటిది. దీస్ హ్మ్. ఆర్ ఆల్ కాల్డ్ ట్యూమర్స్ అంటారు. ఆ గడ్డని ట్యూమర్ అంటారు. సో, ఇది కాకుండా దీస్ ఆర్ ఆల్ సాలిడ్ ట్యూమర్స్. ఇది కాకుండా లిక్విడ్ అంటే మనకి ట్యూమర్స్ అంటే బ్లడ్‌లో వచ్చే ట్యూమర్స్‌ని లిక్విడ్ ట్యూమర్స్ అంటారు. బ్లడ్‌లో అంటే మనకి ల్యూకీమియా లాంటివి, లేదా కొన్ని లింఫోమాస్ ఉంటాయి. లింఫోమాస్ అంటే ఇవి కూడా మనకి చిన్న చిన్న సైజ్ స్వెల్లింగ్స్ లాంటివి అంటే లింఫ్ నోడ్ స్వెల్లింగ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. సో, ల్యూకీమియా కానీ, లింఫోమాస్ కానీ వీటిలో ఏమంటే మనకి ఇన్ఫెక్షన్స్ అంటే హిమోగ్లోబిన్ తక్కువ అవ్వడం వల్ల అనీమియా ఉండడం, డబ్ల్యూబీసీ తక్కువ అవ్వడం వల్ల ఇన్ఫెక్షన్స్ లాంటివి రావడం, ప్లేట్లెట్స్ తక్కువ అవ్వడం వల్ల మనకి పిటికి, పర్పురీ లాంటివి బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సో, ఇవి మెయిన్ సింప్టమ్స్ ఆఫ్ ఈ ల్యూకీమియాస్ కానీ ఇలాంటి వాటిలో. ప్లస్ లాస్ ఆఫ్ వెయిట్ ఉంటుంది, ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది, నైట్ స్వెట్స్ ఉంటాయి, వీక్‌నెస్ ఉంటుంది. ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి. సో, దిస్ ఈస్ గ్రాస్ డిఫరెన్స్. ఒక సాలిడ్ గాని, లిక్విడ్ గాని. దీస్ ఆర్ ద 2 మెయిన్ గ్రాస్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద క్యాన్సర్స్. అసలెందుకొస్తుంది డాక్టర్ ఈ క్యాన్సర్? ఎందుకొస్తుంది క్యాన్సర్? దేర్ ఆర్ 2 మెయిన్ థియరీస్. క్యాన్సర్ అసలు ఎందుకొస్తుంది అని చెప్పడానికి దేర్ ఆర్ 2 మెయిన్ థియరీస్. ఒకటేమంటే జెనెటిక్ థియరీ. జెనెటిక్ అంటే జీన్ లోపల మనకి మ్యుటేషన్ జరగాలి. సో, హ్మ్. బాడీ లోపల సెల్స్ ఉన్నాయి. ఎందుకంటే ప్రతి బాడీ లోపల సెల్స్ ఉన్నాయి. సెల్ లోపల న్యూక్లియస్ ఉంది. న్యూక్లియస్ లోపల డీఎన్ఏ ఉంది. ఈ డీఎన్ఏలో ఏదో చేంజ్ జరగాలి. ఆ చేంజ్ జరిగినప్పుడు ఆ సెల్ క్యాన్సర్ సెల్‌గా మారింది. హ్మ్. ఎందుకంటే ఇది బయట నుంచి వచ్చే సెల్ ఏం కాదు. దిస్ ఈస్ నాట్ ఎన్ ఇన్ఫెక్షన్. దిస్ ఈస్ అన్ క్యాన్సర్ సెల్ ఈస్ ఎ నార్మల్ సెల్ విచ్ బికమ్స్ లైక్ ఎ క్యాన్సర్ సెల్ డ్యూ టు సమ్ అబ్నార్మాలిటీ. ఏదో ఒక ప్రాబ్లమ్ వల్ల ఆ నార్మల్ సెల్ క్యాన్సర్ సెల్‌గా మారిపోయింది. రూపాంతరం చెందింది. ఎందుకు అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దట్. ఎప్పుడైతే అది మారిందో అన్‌కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అది బాగా పెరుగుతూ ఉంటుంది. అట్ ద కాస్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ. అది పెరిగిపోతూ ఉంటుంది. సో, ఎందుకు జరిగింది అంటానికి వెన్ వి కమ్ బ్యాక్ టు ఇట్. సో, దేర్ ఆర్ 2 మెయిన్ థియరీస్ విచ్ ఆర్ ప్రపోజ్డ్. ఒకటేమో జెనెటిక్ థియరీ ఇందాకన్నట్టు జీన్స్ లోపల చేంజ్ జరగటం అనేది. ఎప్పుడైతే జీన్స్ లోపల చేంజ్ వచ్చిందో ఆ సెల్ క్యాన్సర్ సెల్‌గా మారిన తర్వాత ఇట్ పర్పెచుయేట్స్ బై ఇట్‌సెల్ఫ్. దానంతట అది పెరగటానికి కోసం ఇట్ టేక్స్ బ్లడ్ సప్లై, ఇట్ టేక్స్ న్యూట్రిషన్, ఇట్ డ్రాస్ ఎవ్రీథింగ్. అలా తీసుకుంటూ అది పెరుగుతూ ఉంటుంది. దట్ హ్మ్. ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఈస్ మెటబాలిక్ థియరీ. మెటబాలిక్ అంటే మనకి
క్యాన్సర్ సెల్స్ న్యూట్రిషన్ డెరైవ్ చేసుకోవడానికి మనం తీసుకునే ఫుడ్‌లోంచి ఎక్కువగా గ్లూకోజ్‌ని తీసుకుంటూ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్ దే డిపెండ్ ఆన్ గ్లూకోజ్. ఫ్యూ క్యాన్సర్ సెల్స్ డిపెండ్ అపాన్ ప్రోటీన్, ఫ్యూ క్యాన్సర్ డిపెండ్ అపాన్ ఫ్యాట్ ఆల్సో. బట్ మోస్ట్‌లీ దే డిపెండ్ అపాన్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్‌ని తీసుకొని క్యాన్సర్ సెల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. బట్ దిస్ ఈస్ వన్ మోర్ థియరీ విచ్ ఇస్ మెటబాలిక్ థియరీ. దీనికి బేస్ ఏమంటే మైటోకాండ్రియా సెల్ లోపల న్యూక్లియస్ ఎట్లా ఉందో సైటోప్లాజంలో మైటోకాండ్రియా ఉంటుంది. ఈ మైటోకాండ్రియల్ అబ్నార్మాలిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం వస్తుందనమాట. నార్మల్‌గా మనకి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి ఎనర్జీ జనరేట్ అవ్వాలి అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 32 ఏటీపీ జనరేట్ అవుతాయి. కానీ అది నార్మల్ ఫేజ్‌లో. అది కాకుండా దాన్ని బైపాస్ అవుతూ ఒక మైటోకాండ్రియాలోంచి మనకి జస్ట్ అది బైపాస్ అయిపోయి నార్మల్ ఇంకొక సీక్వెన్స్‌లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఆర్ 2 సీక్వెన్సెస్. వన్ ఈస్ ఎ క్రెబ్స్ సైకిల్, సెకండ్ ఈస్ ఎ గ్లైకోలిసిస్. క్రెబ్స్ సైకిల్ అయినప్పుడు నేను చెప్పినట్టు 32 ఏటీపీ రిలీజ్ అవుతాయి. గ్లైకోలిసిస్‌లో అయినప్పుడు ఓన్లీ 2 ఏటీపీ రిలీజ్ అవుతాయి. కాకపోతే గ్లైకోలిసిస్ ఇస్ వెరీ ఫాస్ట్. ఈ క్యాన్సర్ సెల్స్‌కి ఫాస్ట్‌గా ఎనర్జీ కావాలి. అట్ ద ఎక్స్‌పెన్స్ ఆఫ్ నార్మల్ సీక్వెన్స్‌లో వెళ్ళే దీనికన్నా కూడా ఎక్కువ గ్లూకోజ్ తీసుకొని ఆ ఎక్కువ గ్లూకోజ్ నుంచి ఓన్లీ 2 ఏటీపీ రిలీజ్ అవుతూనే ఉంటుందన్నమాట. దిస్ ఈస్ సెకండ్ థియరీ. వేరిన్ ఈ మైటోకాండ్రియల్ అబ్నార్మాలిటీ అనేది ఇస్ మెటబాలిక్ బేసిస్ చెప్పడానికి దిస్ ఇస్ వన్ మోర్ రీజన్ ఫర్ దిస్. బట్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? సెల్స్ లోపలే జరుగుతుంది కరెక్టే. ఇన్ థియరాటికల్‌గా మైక్రోస్కోప్‌లో పెట్టి చూస్తేనో, సైంటిఫిక్ రీసెర్చ్‌లోనో ఈ 2 జరుగుతున్నాయి అనేది వెరీ క్లియర్. కాకపోతే అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంతా బానే ఉన్నప్పుడు ఎందుకు జరగాలి? ఎందుకంటే దానికి మెయిన్ రీజన్ ఏమంటే క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్. ఇన్‌ఫ్లమేషన్ అంటే ఏంటి? సో, వెనెవర్ మనకు దెబ్బ తగిలిందనుకోండి, వెంటనే మనం చూసేదేంటి ఎర్రగా మారడమో, లేదంటే వాపు రావడమో నార్మల్ ప్రొసీజర్. హ్మ్. దట్ ఈస్ ఎ ప్రొటెక్టివ్ ఫినామినా ఆఫ్ ద బాడీ. బికాస్ దెబ్బ తగిలింది. దాని నుంచి అక్కడ అన్ని బ్లడ్ వెసల్స్‌లోంచి మొత్తం సెల్స్ అన్నీ బయటకొచ్చి అది హీల్ చేయడం కోసం ఆ వాపు గాని, ఇది గాని వస్తుంది. కొంచెం నొప్పి కూడా ఉంటుంది. క్యాలర్, రూబర్, బల్బర్, డాలర్ అంటారు ఇన్‌ఫ్లమేషన్. సో, ఈ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఇవి జరిగినప్పుడు ఇదే ప్రొటెక్టివ్ మెకానిజం. దాన్ని అక్యూట్ ఇన్‌ఫ్లమేషన్ అంటారు. ఎప్పుడైతే అక్యూట్ ఇన్‌ఫ్లమేషన్ కాస్త క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ అయిపోయిందో, క్రానిక్ అంటే రిపీటెడ్ ఇన్‌ఫ్లమేషన్స్ అవుతూ ఉందో, దెన్ ద బాడీ యాక్ట్స్ అగైన్స్ట్ ఇట్‌సెల్ఫ్. క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ అయినప్పుడు దెన్ ఆ సెల్స్ అనేవి అబ్నార్మల్ అయిపోతాయి.